ఇక ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన సాయి చంద్ సాయి దుర్గా జంట కథ సుఖాంతమైంది. దాడి చేసిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి చెర నుంచి సాయి దుర్గాను విడిపించారు. గాయాలకు చికిత్స తీసుకొని వచ్చిన సాయి చంద్కు అతని భార్యను అప్పగించారు. తమను కలిపేందుకు సహకరించిన బిగ్ టీవీకి ధన్యవాదాలు తెలిపారు ఆ జంట. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. సాయి చంద్ సాయి దుర్గా పెళ్లి కథ సుఖాంతమైంది. ప్రస్తుతం నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ సాయి చంద్కు సాయి దుర్గను అప్పచెప్పారు. ప్రస్తుతం ఒక్కసారి విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే 30వ తేదీన పెళ్లి చేసుకున్న తర్వాత వీరిద్దరూ వెళ్ళడం జరిగింది. 31వ తేదీన సాయి దుర్గా తల్లిదండ్రులు రావడం, సాయి చంద్ని స్తంభానికి వేసి కొట్టిన తర్వాత సాయి దుర్గని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం, తర్వాత నున్నలో ట్రేస్ చేసిన తర్వాత సాయి దుర్గా తల్లిదండ్రులతో పాటు మిగిలిన నలుగురిని కూడా అరెస్ట్ చేశారు. నిన్న అరెస్టును కూడా చూపించడం జరిగింది. ప్రస్తుతం సాయి చంద్ కూడా కోలుకొని రూరల్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. కాసేపటి క్రితమే సాయి దుర్గను అప్పచెప్పారు. ప్రస్తుతం మనం సాయి చంద్తో మాట్లాడు. అంటే ఎట్లా అనిపిస్తుంది? మొత్తం సాయి దుర్గని మరలా చూసావు, కలిసావు, తీసుకెళ్తున్నా, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందన్న. ఇలాగే బిగ్ టీవీ కూడా చాలా హెల్ప్ చేసింది మాకు. ఈ సపోర్ట్ మొత్తం దీనివల్ల జరుగుతున్న కారణం కూడా బిగ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్ టు బిగ్ టీవీ. దాడి జరిగిన తర్వాత మొత్తం కూడా ఒక భయాందోళన అనేది నీలో ఉంది. అప్పుడు ఎట్లా అనిపించింది అప్పుడు ఆ సిచ్యువేషన్? భయం వేసిందన్న. దక్కుద్దా దక్కదా అని కూడా అనిపించింది. కానీ ఎలాగైనా మీడియా ద్వారా చాలా మేలు జరిగింది నాకు. 8 ఏళ్ళుగా ప్రేమించుకున్నారు, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఒక్కసారిగా ఒక 24-30 గంటల సేపు కనిపించని పరిస్థితి. దాదాపు వాళ్ళు 2వ రోజు కూడా అవుతుంది. ఒక్కసారిగా చూసిన ఆనందం ఎట్లా అనిపిస్తుంది? సంతోషంగా ఉందన్న. చాలా చాలా హ్యాపీగా అవుతుంది. ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళబోతూ ఉన్నారు? ఇంటికే తీసుకెళ్తాను అన్న. మా ఇంటికే తీసుకెళ్తాను. అంటే మీ సైడ్ ఏమైనా అభ్యంతరం ఏమైనా ఉందా? మా సైడ్ అయితే ఎటువంటి అభ్యంతరం లేదన్న. నేను ఒప్పించుకున్నా మా ఇంట్లో. ఎట్లా ఉండబోతుంది అంటే ఫ్యూచర్ ఎట్లా? మొత్తం హైదరాబాద్ తీసుకెళ్తున్నాం లేకపోతే ఇక్కడే? అదే ఒక 2 డేస్ ఇంటికాడ ఉండి హైదరాబాదే తీసుకెళ్తాను. 2 డేస్ ఇంటికాడ ఉండి హైదరాబాదే తీసుకెళ్తా. అక్కడే చూసుకుంటా. ప్రస్తుతం సాయి దుర్గ కూడా మనతో పాటు ఉన్నా. చూస్తూ ఉన్నాం సాయి చంద్ని, ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. కలిశాను, తనతోనే వెళ్తాను. అంటే నిన్న దాదాపు చూశారు మొత్తం కూడా. ఏదైతే నిన్ను తీసుకెళ్ళిన తర్వాత చాలా విషయాలు చెప్పారు. తర్వాత నిన్న కూడా నేను సాయి చంద్తోనే ఉంటానని చెప్పావు. ప్రస్తుతం సాయి చంద్ని చూసావు కదా, మొత్తం ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. ఇప్పుడు అత్తగారింటికి వెళ్తున్నావు కదా? హ్యాపీగా వెళ్తాను. అయితే మొత్తం కూడా వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం కూడా ఏదైతే దాడి జరిగిన తర్వాత జరిగిన పరిణామాలు, సాయి చంద్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, సాయి దుర్గను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళడంతో కూడా మొత్తం ఒక వాతావరణం అయితే ఏర్పడింది. ప్రస్తుతం సాయి దుర్గ తల్లిదండ్రులతో పాటు మిగిలిన నలుగురిని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అయితే ప్రస్తుతం పోలీసులు కూడా ఏదైతే సాయి దుర్గ సాయి చంద్కి సాయి దుర్గను అప్పచెప్పారు. అటు మొత్తం కూడా ప్రస్తుతం అత్తగారింటికి సాయి దుర్గ వెళ్ళబోతుంది. మొత్తం కూడా ఏదైతే పోలీసులు కూడా రెస్క్యూ చేశారు. దాదాపు 24 గంటల్లోనే వారి ఆచూకీ తెలుసుకోవడం, వారిని పట్టుకోవడం కూడా, సాయి దుర్గను సేఫ్గా తీసుకురావడం కూడా మొత్తం ఇదంతా జరిగినట్టు మాత్రం. అయితే పోలీసులు కూడా ఒకటే చెప్తున్నారు, ఏదైతే సంయమనం కోల్పోవద్దు, ప్రతి ఒక్కరు కూడా ఏదైతే విచక్షణ రహితంగా వ్యవహరించద్దు, చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవద్దు, ఇదంతా కూడా. అయితే ప్రస్తుతం సాయి చంద్కు సాయి దుర్గకు ఇద్దరు కలిసిన నేపథ్యంలో వాళ్ళ బంధువులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడి పర్సన్ సాయితో నరసింహ, బిగ్ టీవీ, నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్.